ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా, సామాజికంగా. నేను చెప్తున్నాను, ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి, ఆ బాలునికి సమగ్రమైన, సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆరు 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏండ్ల కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని, అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని, హీ హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. అది ఏ మీడియా కవర్ చేయలేదు. కండక్టింగ్ ఏ కౌంటర్ ప్రెస్ మీట్ ఆన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ by a individual, not by a political party, not by a politician, bloody by a private person, by a private family, is nothing but an attack on government of Telangana and Telangana Assembly. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి, ఇమ్మీడియట్గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి, స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధ్ పంపించాలి. he is not a member of house, but he is finding fault and telling CM is misguiding the assembly. How dare! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ ఏది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ద హౌస్. వాట్ నాన్ సెన్స్! అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈస్ టాకింగ్. హౌ డేర్! పై నుంచి బ్లాక్ మెయిలింగ్. మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపో. మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్లో, ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పురి. మీకు ఎందుకంటే అవి ఉట్టి పుణ్యానికి ఇచ్చారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని 3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు, వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావడంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని, నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్టు పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇలా బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ 4 మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ 4, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి
నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో ఇద్దరు ముగ్గురో టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుకో కోస్తా ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూజేఏసీ నిక్కాసైన వాళ్ళు, అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి చేయండు, దానికో చరిత్ర ఉంది. ఈ నలుగురు బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. కాబట్టి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళు ఇప్పటిదానికి చేసిన ఈ బ్లాక్ ఛానల్ అరేంజ్మెంట్స్ విత్ కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రెసిడెంట్ రూల్ పెడతామని ఆ థాట్ ప్రాసెస్ బంద్ చేయరి, లేకుంటే మళ్ళీ మేము ప్రెస్ మీట్లు పెడతాము. నేను ఇంకా నా దగ్గర సమాచారం ఉంది, అది ఇప్పుడు నేను రివీల్ చేస్తలేను, నేను అంచెలంచెలుగా ఫేజ్ వైజ్గా చేస్తాను. ఇవాళ ఓన్లీ వార్నింగ్ ఇచ్చేది ఈ ప్రతిపక్ష నాయకులు, ద సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులకి, మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, అమిత్ షా తోటి మాట్లాడుకొని, ఈ ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని, మీ గురువు గారైన చంద్రబాబు తోటి మాట్లాడుకొని, ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ఇలాంటి మైండ్కి మీరు పదును పెట్టకండి. మీకు 75 సంవత్సరాలు వచ్చినాయి, కాలో చెయ్యో ఇరిగిపోయినట్టు ఆ రోజు ఏదో మీరు స్టంట్ ఆడారు, అది నిజమా వాస్తవమో తెలియదు. యు ఆర్ ఏ స్టంట్ మాస్టర్. ఈ స్టంట్ కూడా మీరు ప్లే చేయకండి. ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని, మీరు రిటైర్డ్ పొలిటీషియన్ అయితే గౌరవం ఉంటుంది. మీకు కొడుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ మీ అమ్మాయి బెయిల్ మీద ఉందని చెప్పి తెలంగాణలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపాలనని కనుక మీరు కూలదోస్తాను ఈ ఆంధ్ర వాళ్ళతోటి కలిసి అంటే మాత్రము ఇంకా మీ బీఆర్ఎస్ని గల్లీలో ఎవరిని తిరగనియ్యరు. ఇది క్లియర్గా చెప్తున్నా నేను నాకున్న సమాచారంతో. ఇంకా ఫైనల్లీ డార్క్ సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ఇన్ అనదర్ ఫ్యూ డేస్. డార్క్ సైడ్ ఆఫ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాం. ఖబర్దార్.